ఏ వాట్సాప్ గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మనం లోకి క్రాఫ్ట్ లెట్స్ ప్లే ఆడబోతున్నాం. సో చాలామంది లైక్ కొట్టండి ఎందుకంటే ఆఫ్టర్ సో లాంగ్ తర్వాత మనం వీడియో తీస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో వీడియో అయితే ఎవరు చూస్తున్నారు లైక్ కొట్టాలి. అండ్ మీకు లైక్స్ టార్గెట్ కూడా ఇస్తున్నాం. సో నేను సీడ్ కూడా రివీల్ చేస్తా ఎప్పుడైనా టైం దొరికినప్పుడు 6th or 7th ఎపిసోడ్. నేను ఇది కంటిన్యూ చేయాలంటే మీరు లైక్ చేయాలి, సపోర్ట్ చేయాలి, అప్పుడు కంటిన్యూ చేస్తా. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ సీడ్ని చాలామంది చూసారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ కొట్టిన ప్రతి వాళ్ళకి థ్యాంక్స్ పేరు పేరున. ఈ వీడియోకి కూడా అంతే లైక్స్ కొడతారని ఆశిస్తున్నా. సో మరి వీడియోకి వెళ్ళిపోదాం. అండ్ నేను వచ్చేసి ఇక్కడ స్పాన్ అయ్యా, ఎగ్జాక్ట్ అక్కడ స్పాన్ అయినా. మరి ఇక్కడ దాకా వచ్చినాక సో నాకు ఇక్కడ విలేజ్ కావాలి. సో ఫస్ట్ డేనే విలేజ్ ఎత్తుకుదామా. ఇక్కడ చెస్ట్లో లూట్ ఉంటుంది, లోపల ఉంటుంది. అదొక ఎరీనా లేండి, కొద్దిగా కష్టమే. సో ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ ఆడికి వెళ్దామా? నేను పాయింట్ పెడుతున్నా, ఆడికి వెళ్దాం గేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టూల్స్ కావాలి కదా, టూల్స్. ఓకే, ఫస్ట్ టూల్స్ క్రాఫ్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. అండ్ సో తెలుసు కదా, లైక్స్ మర్చిపోకండి. సో నేను లైక్స్ టార్గెట్ కూడా ఫ్యూచర్లో ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి ఇయర్లే, నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి లైక్స్ టార్గెట్ ఇస్తాను గైస్. ప్లీజ్ గైస్, ప్రతి వీడియోకి లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ టూల్స్ కావాలి నాకు, ఒక 3 వుడ్ చాలు టూల్స్ చేసుకోవడానికి. అక్కడక్కడ లాగ్ అవుతుంది, కొద్దిగా లాగ్ అవుతుంది. మరి ఏమో నాకు కూడా అర్థం కావడం లేదు. కొన్ని స్టిక్స్ ఇది కొంచెం. సో ప్రస్తుతానికి కొంచెం ఆగండి. ఒక బేసిక్ టూల్స్ అయిపోయినాక నేను వీడియో కట్ చేస్తా. లాగ్ అవుతుంది, సో అది ఫిక్స్ చేస్తా. బేసిక్ టూల్ చేసుకోవాలి ఫస్ట్. సో జస్ట్ ఇలా కిందకి వెళ్తే చాలు. మనకి ఇక్కడ ఏంటంటే మనకి స్టోన్ దొరుకుతుంది. సో ఇదొక రకమైన ట్రిక్ చెప్పాలంటే, ఒక 2, 3 చాలు. ఇంకోటి క్రాఫ్టింగ్ టేబుల్ తెచ్చుకోవాల్సింది. సో ఒక మంచి ప్లేస్ చూసుకొని మనం అక్కడే ఉందాం. అక్కడే షీప్స్ ప్లేన్స్ దగ్గర స్పాన్ అవుతాయి అంతే, దట్స్ ఇట్. సో షీప్స్ కావాలి కాబట్టి ప్రస్తుతానికి నాకు షీప్స్ కావాలి, ఫుడ్ కావాలి, అన్నీ కావాలి. ఫుడ్ ఇప్పట్లో దొరకదు అంటే ఫుడ్ సోర్స్ చూసుకుందాం. ఇలా మైండ్ చేసేదానికన్నా బాక్స్ మైనింగ్ ఈజ్ బెస్టర్. సో ఇలా మైండ్ చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. అండ్ ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. నేను వచ్చేసి బాగా కలెక్ట్ చేస్తూనే ఉన్నాయి దాని నుంచి. మరి చాలు. అరే ఇప్పుడు ఈ లెట్స్ ప్లే సర్వైవల్ కాబట్టి నేను కూడా ఫస్ట్ టైం సర్వైవల్ ఆడడం. ఇంతకుముందు సీడ్స్ ట్రై చేసినాము, అవంతా ట్రై చేసినాం లేండి. కానీ ఇది డిఫరెంట్ సర్వైవల్, చాలా అంతా డిఫరెంట్గా ఉంటుంది చెప్తున్నాను. అండ్ లైక్స్ కొట్టాలి, అన్నీ చేయాలి. నాకు కొద్దిగా వుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చెప్తున్నాను. మనం ఏ మైన్క్రాఫ్ట్ ఆడినా వుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కుదిరితే ఫ్యూచర్లో మనం మైన్క్రాఫ్ట్ మోడ్స్ ఆడడం ట్రై చేద్దాం. మైన్క్రాఫ్ట్ మోడ్స్ నేను తొందరలోనే తెస్తాను. మైన్క్రాఫ్ట్ మోడ్స్ ట్రై చేద్దాం ఆడడానికి. మీరు లైక్స్ ఇలా కొడుతూ ఉంటే మైన్క్రాఫ్ట్ మోడ్స్ 1 బ్లాక్ ఇవి అంతా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ నేను అనుకుంటుంది 1 బ్లాక్ గైస్. 1 బ్లాక్ చూద్దాం మరి, ఎందుకంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందాం మీద. ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తే నాకు కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఆగిపోతుంది 1 బ్లాక్. అది చూసుకోండి, కొద్దిగా ఇది చేసుకుంటే చాలు. యాక్స్ అయిపోయింది అంతే కదా, స్వాడ్ ఒక్కటి. సో ఫైనలీ గాయస్ మనం మన టూల్స్ అన్నిటినీ క్రాఫ్ట్ చేసాం. ఒక షవల్ తప్ప, షవల్తోనే పెద్ద పని ఏం లేదు చెప్పాలంటే. పక్కనే కేవ్ ఉంది,
కేవ్ మరి అంత అవసరం ఇప్పట్లో కేవ్ ఎందుకులేండి, బిగినర్స్ మనం. సో ఫస్ట్ మనం ఒక డిఫరెంట్ ప్లేస్ ఉంది, నేను ఈడేదో చూసాను. ఇదే కొండల దగ్గరికి వెళ్తే మనకి ఐరన్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఐరన్ ఏంటి అక్కడ స్టోనీ పిక్స్కి వెళ్ళాలి. ఇది మాత్రం బీభత్సంగా లాగ్ అవుతుంది. నేను ఈ వీడియో షార్ట్ వీడియో పెడతాను, జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఈ సర్వైవల్. ఒక 10 to 15 minutes ఉంటుంది, అంటే మ్యాక్స్ 10 to 15 minutes రికార్డ్ అయ్యేటట్టు చూసుకుంటా అంతే. దాని మించి ఎక్కువ రికార్డ్ చెయ్యను. అరే ఫ్లవర్ ఫారెస్ట్ ఉంది ఇక్కడ. సో ఫ్లవర్ ఫారెస్ట్ దొరకడం కూడా మంచిదే, ఎందుకంటే ఇక్కడ ఇది ఏదో స్ట్రక్చర్ ఏంటిది చాలా డిఫరెంట్గా. ఇది పోర్టల్ అనుకుంటా, పోర్టలే. సో ఇది వద్దుతే వచ్చేస్తుంది అంతే, అంతేముండదు. అంతకు మించి షీప్స్ ఉన్నాయి. సో షీప్స్ని చంపాలి. ఎస్, ఫ్లవర్ ఫారెస్ట్లో వచ్చి షీప్స్ ఏంది. ఏ నైస్. ఎంత డ్రాప్ చేసింది ఒక్కటేనా? ఫుడ్ కూడా సెట్గా జీరోస్. మటన్ చేసుకొని తినేయడమే, ఏం లేదు. అరే ఇది ఒకటి రా స్టార్టర్స్ వస్తున్నాయి. సో ఇది జస్ట్ ఒక 10 to 15 minutes పెడతాను అంతే. ఎందుకంటే జస్ట్ మీకు తెలియాలి కదా నేను ఇది చేస్తానని. ఇంకా స్పాన్ అయితే అవ్వట్లేదే. దీన్ని పెడితే డై వస్తుంది. ఎంత వచ్చింది? 2. ఇంకొక షీప్ గేసి, ఒక్కటే ఒక షీప్. సెట్ షీప్ దొరుకుతాయి. ఏదిరా, ఎక్కడున్నారా? ప్లేన్స్లో దొరుకుతాయి కదా షీప్స్ ఎక్కువ. సో ప్లేన్స్ కాదు ఇది యాక్చువల్లీ, మౌంటైన్ ప్లేన్స్. ఇక్కడ నుంచి చూద్దాం షీప్స్ స్పాన్ అయినా స్పాన్ కాలేదు. ఫ్లవర్ ఫారెస్ట్లో కూడా స్పాన్ అయితే చెప్పాలంటే. సో ఇక్కడ నాకు కనబడట్లేదు. అది దొరికింది. అరే నేను చంపితే ఏమొస్తుంది రా? ఇది పెద్దగా అయినాక మనకి వస్తుంది. పెద్దగా అయినాక అంతసేపు నేను వెయిట్ చేయలేను నైట్ అయిపోవడానికి. నైట్ వస్తుంది, తొందరలోనే నైట్ అయిపోతుంది. మరి ఎక్కడున్నాయి షీప్స్? లేవు. అండ్ మీకు ఈ సర్వైవల్ సిరీస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ మీకు నేనేమైనా మిస్టేక్ చేసినట్టయితే, అంటే నేను ఒక బిగినర్ని, సర్వైవల్ బిగినర్. సో నేనేమైనా మిస్టేక్ చేసినట్టయితే దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ నాకు ఇవి కనబడతాయి, వద్దులేండి ఇప్పుడు. షీప్ ఇంపార్టెంట్. షీప్ అదేమి ఇంట్లో నుంచి గడ్డి తింటుంది, ఇంకా పెరగట్లేదు. వాట్ ఈజ్ దిస్ అమ్మా? 7:30. అరే ఎప్పుడు షీప్లు లేకపోతే ఎలా? నేను చంపితే ఊళ్ళు రావు, ఎందుకు అవసరం? షీప్స్ వేర్ ఆర్ యూ? ఐ ఆమ్ ఆస్కింగ్ వేరే. సరదాగా నిద్రకి వెళ్దాం గైస్, ఎందుకులేండి లేనిపోయినాయి. ఫుడ్ లేదు. సో ఎలాగో మన దగ్గర ఉందిగా, దీంతో కుక్ చేసుకోవచ్చులే. 15. ఇప్పుడు వచ్చేసి టైం లేదు, నైట్ అయిపోయింది కూడా. అరే ఇక్కడ స్ట్రింగ్స్ ఉంటాయి కదా, లేకపోతే తినే దాక్కుందాం. ఎస్ స్ట్రింగ్స్ ఉన్నాయి, దీని వచ్చేస్తుంది కదా. స్ట్రింగ్స్ చాలా ఇంపార్టెంట్. అబ్బే లాగ్ నైస్. 2 సెట్ గేస్, బెడ్ సెట్ ఇంతే అనుకుంటా, 3 అనుకుంటా. అయ్యా 3 అనుకుంటా, ఐ థింక్ సో. కావాల్సింది ఇక్కడ నాకు ఇది అసలు ఐడియా ఎందుకు రాలే. ఎన్నో కావాలి. ఎస్ ఎంత నాది
నాకు కూడా అంత అబ్బా అబ్బా కాలిపోదురా. అరే వద్దురా 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 షీప్ స్పానింగ్. అరే తొందరగా తొందరగా బెడ్ 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 వచ్చింది రో. ఛార్జింగ్ లేదు గేస్. సో వీడియో ఎండ్ చేస్తా, కొంచెం ఆగండి. ఒక 15 నేను ఈ వీడియో 15 మినిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి మార్నింగ్ లేచి ఒక ఫర్నెస్ క్రాఫ్ట్ చేద్దాం. ఆగండి, రీస్పాన్ పాయింట్ పెట్టుకుంటాయండి. అది ఏంటిదో తెలుసా? గ్రేప్ జ్యూస్ మనం తాగేది. సో బ్లాక్ అయిపోయింది గేస్, బై మిస్టేక్ ఏదో అయింది. యాక్చువల్లీ నేనే స్విచ్ ఆఫ్ వచ్చేసిన. సో సారీ గేస్, సారీ సో మచ్ పేరున. అండ్ ఇంకొంచెం ఆడదాం అంతే. ప్రస్తుతాన్ని నాకు ఒకటి కావాలంతే, ఇది. సో ఇది ఒక్కటి ఇడ పెట్టేస్తే రీస్పాన్ పైన సెట్ కదా, నైస్. ఓకే గేస్, ఇప్పుడు ఎలా ఫుడ్ ఉంది, కానీ ఫుడ్ ఉంది. ఇది ఇప్పుడే గ్రోయింగ్. అరే స్పైడర్ మ్యాన్ కొట్టినా కొడుతుంది. ఎందుకు మనకి అసలుకి హెల్త్ లేదు కదా, అడ్వెంచర్లు వద్దు. కోల్డ్ లేదు కానీ ఇది పెట్టేస్తా. ఫుడ్ లేకపోతే అడ్వెంచర్లు ఎందుకు? చార్కోల్ చేద్దామా? ఒక పని చేద్దాం, కొద్దిగా తీసుకొని వద్దులేము. సాప్లింగ్స్ ఉన్నాయి కదా, మనం ఈ సాప్లింగ్ పెడితే ఒక చెట్టు అనేది వచ్చేస్తుంది. ఒక్క చెట్టు చాలు. అరే నేను మర్చిపోయి పెట్టలేదు, సారీ గైస్, సారీ. ఇదొకటి చంపేస్తే చాలు. అది స్పైడర్ గడ్ ఏమనుకుంటే మంచిదే, ఏమన్నా అంటే నా పని అయిపోయినట్టే. షీప్ ఉండవమ్మా, ఫుడ్ లేదు మనకి, మెల్లగా ఉరుకుతుంది. ఎనర్జీ రారా, అంబే రారా వచ్చింది. అరే 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 సచ్చింది గొర్రె సచ్చింది గాయ్స్. సో మీకు గొర్రె ఇష్టమా, లేకపోతే అంటే వద్దులే అవసరమా? సర్లేని చేసి ఇప్పుడు మనం 2 వచ్చింది, నైస్. ఓకే ఫుడ్ సెట్. ఈరోజు మటన్ తింటున్నాం గైస్. మటన్ యాక్చువల్లీ మా ఇంట్లో ఈరోజు కర్రీ కూడా మటనే. అంటే ఈ వీడియో ఎప్పుడు వస్తుంది నాకు కూడా తెలియదు. వస్తే ఒకవేళ ఒక థర్స్డే రావచ్చు, ఆర్ వెడ్నెస్డే, ట్యూస్డే రావచ్చు దిస్ వీడియో, చెప్పను నేను. అది ఇక్కడ షీప్ స్పాన్ అవుతూనే ఉంది. ఇప్పుడే ఒకటి చంపేసిన, ఇంకోటి గొర్రె సచ్చింది గేసి. గొర్రె ఇంకొంచెం ఉంటే అదేంటంటే సంథింగ్ ఏందది, కిల్లర్ బండి అయితే కాదుగా. కిల్లర్ బండి